ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ భార్య యొక్క ఆవేదన, జరిగిన సంఘటన వివరిస్తుంటే నిజంగా అక్కడ కూర్చున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండింది. ఎంతో బాధతోటి జరిగిన ప్రతి సంఘటన చెప్పుకుంటూ వచ్చి, ఈ దాడి మా ఒక్కరిపైనే కాదు, ఇది భారతదేశం పైన. ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి అందరూ వచ్చారు. కర్ణాటక నుంచి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, రాజస్థాన్ పైన నుంచి వచ్చారు. నేను కోరుకునేది మా ఒక్క కుటుంబానికి జరిగిందనే కాదు, దేశంలో ఏ తల్లికి కూడా, ఏ భార్యకు కూడా ఈ విధంగా జరగకూడదు అనే భావన ఆమె మనస్ఫూర్తిగా వ్యక్తపరిచినప్పుడు నిజంగా కదిలిచ్చింది. భారతదేశంలో మనందరికీ కూడా పౌరులుగా ఒక బాధ్యత ఉంటుంది. అన్నిటికన్నా ముందుది మన దేశాన్ని మనం గౌరవించాలి, జాతీయతని మనం కాపాడాలి. ఇటువంటి సందర్భాల్లో అందరం కలిసికట్టుగా నిలబడాలి. నాయకత్వాన్ని బలపరిచే విధంగా, నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట ఉంటామనే ఒక అద్భుతమైన సంకేతం పంపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎన్డీఏలో మన భాగస్వాములుగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా, మన పార్టీ అధ్యక్షులు మనల్ని అందరినీ కూడా ముందు నడిపే అంశం, ముందు మన దేశం గురించి ఆలోచిద్దాం. దేశం తర్వాత మన రాష్ట్రం, రాష్ట్రం తర్వాతే మనం.